యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ఆయన ఘనమైన కార్యాలు మీ అందరి పట్ల మనందరి పట్ల దేవుడు ఉదయకాల సమయంలో జరిగించాలని కోరుతూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఎత్తైన స్థలములో నన్ను నిలవబెట్టును. దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ ఉండి వాగ్దానం వింటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. యెహోవాయే మన బలము, ఆయనే మన శక్తి, మనకు ఆధారం. మన కాళ్లను లేడి కాళ్ల వల్ల చేయబోతున్నాడు. శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, అప్పుల ఊబిలో నడవలేని పరిస్థితుల్లో ఉన్నారేమో. ఏంటి మా జీవితం, ఏంటి మా కుటుంబం, ఏంటి నా బ్రతుకు, ఎలాగ నా గమ్యమని భయపడుతున్నారా, దుఃఖములో ఉన్నారా? ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఆయన మన కాళ్లను లేడి కాళ్ల వల్ల చేసి ఎత్తైన స్థలంలో నిలబెట్టబోతున్నాడటండి. నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే కూడా అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు అనుకున్న దానికంటే కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన దీవెనలు మీరు కలుగజేయబోతున్నాడు. ఆయన గొప్ప కార్యాలతో నింపబోతున్నాడు. మీ పిల్లల విషయాల్లో, మీ ఉద్యోగ విషయంలో, మీ వ్యాపార విషయంలో, మీ చదువు విషయంలో ఉన్నతమైన స్థలాలకి ప్రభు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నా నేను చేయలేను, నువ్వు అనుకుంటున్నా నేను సాధించలేను, నువ్వు అనుకుంటున్నా నేను నడవలేను, నేను ఏ విషయంలో కూడా, ఏ మార్గంలో కూడా ముందుకు వెళ్ళలేము అనుకుంటున్నాను. ప్రభు అంటే నీ కాళ్లను లేడి కాళ్ల వల్ల దేవుడు చేయబోతున్నాడట. ఆయన శక్తిగా ఉండబోతున్నాడు. ఆయనకి బలం ఇవ్వబోతున్నాడు. లేడి ఎలాగైతే పరిగెడతాదో అలాంటి శక్తిని, బలాన్ని అనుగ్రహించి నువ్వు అనుకున్న దానికంటే కూడా ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మన అందరికి దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. యెహోవాయే మా బలము, మా కాళ్ళు లేడి కాళ్ళ వల్ల చేస్తాను, ఉన్నత స్థలాలు నిలబెడతానన్నా. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నత స్థలాలు నిలబెట్టండి, గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.